ఆడబిడ్డను కాపాడుకోవడంలో భాగంగా నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక దాడుల వంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అన్ని సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిల్లాలో ఎక్కడ శిశు విక్రయాలు జరగకుండా, అలాగే బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థులపై లైంగిక దాడులు వంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆడబిడ్డను కాపాడుకోవడంలో భాగంగా నల్గొండ జిల్లాలో శిశు విక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక దాడుల వంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అన్ని సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిల్లాలో ఎక్కడా శిశు విక్రయాలు జరగకుండా, అలాగే బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థులపై లైంగిక దాడులు వంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కడైనా శిశు విక్రయాలు జరిగితే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో ఇటీవల శిశు విక్రయాలు, బాల్య విద్యార్థులపైన లైంగిక దాడులు, బాల్య వివాహాలు తదితర సంఘటనల నేపథ్యంలో శనివారం ఆమె తన ఛాంబర్లో సంక్షేమ అధికారులు, ఆర్సీఓలతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి చెందిన సమాజంలో ఇంకా శిశు విక్రయాలు, బాలికలపై లైంగిక దాడుల వంటివి జరగడం సిగ్గుచేటని అన్నారు. అన్ని శాఖలు ఈ విషయాలపై క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, బిడ్డలను కన్న ఏ తల్లిదండ్రులు శిశువులను అమ్మడం, దత్తత ఇవ్వడం వంటివి చేయకుండా ఉండాలని కోరారు. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టాలు కఠినంగా ఉంటాయన్న విషయం మర్చిపోవద్దని తెలిపారు. సిడిపిఓలు వారి పరిధిలోని గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆడపిల్లల కోసం ప్రత్యేకించి బేటీ బచావో, బేటీ పడావో వంటి కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేయాలని, అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలలో ఈ విషయాలపై విస్తృత చర్చ నిర్వహించాలన్నారు. జిల్లాలోని దేవరకొండ, పెద్దఊర తదితర ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ విషయంపై సిడిపిఓలు మరింత అప్రమత్తంగా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. దేవరకొండ, నేరేడుకొమ్ము, చందంపేట, పెదవుర, అడవిదేవులపల్లి వంటి మండలాలలో శిశు విక్రయాలు జరగకుండా, అలాగే బాల్య వివాహాలు వంటివి జరగకుండా అవగాహన కల్పించాలని, ఇందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అంతేకాక వాల్ పోస్టర్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, చిన్న చిన్న వీడియోల ద్వారా సమాజంలోని అందరికీ చైతన్యం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే వారం సిడిపిఓలు, సూపర్వైజర్లతో ఈ విషయంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు మండలాలలో అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లను తిరిగి ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా చూడాలని ఆదేశించారు. నల్గొండ జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, సాంఘిక సంక్షేమ డీడీ శశికళ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, జిల్లా ఉప వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి తదితరులున్నారు. ఇంకా ఇన్కమింగ్ పిల్లలనే కాదు. I want zero incident and this goes for the entire DCPU team కానివ్వండి, ICDS team కానీ జీరో ఇన్సిడెంట్. బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ యువర్ శిశు భవన్. అంటే ఒక 3 నెలల పిల్లవాళ్ళు